తప్పిపోయిన కుమారుడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో పోగొట్టుకున్న నాణ్యము దానికి ప్రాణము ఆత్మ లేదండి. తప్పిపోయిన గొర్రెకు ప్రాణముంది, శరీరం ఉంది, కానీ ఆత్మ లేదండి. తప్పిపోయిన కుమారునికి ప్రాణాత్మ శరీరాలు ఉన్నాయండి. దుష్ట సహవాసం ద్వారా దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆ దేశములో గొప్ప కరువు రాగా దుర్భరమైన స్థితిలోనికి వెళ్ళాడండి. పందులు కాచిన ఆహారం దొరక్క పరలోకానికి విరోధముగా నీ ఎదుట పాపం చేశానని ఒప్పుకొని తండ్రి ఇంటికి తరలివచ్చాడండి. కుమారుడు దుర్భరమైన స్థితిలో ఉన్నాడని తెలిసి కుమారుని నడకను పట్టి, ఆకారాన్ని పట్టి, కుమారుడు ఏ స్థితిలోనున్నా కుమారుని గుర్తుపట్టి కుమారుని కౌగిలించుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడండి.